కన్నలక్ష్మి గారితో నేను నాకు కొన్నాళ్ళు ఆయనతో పాటు తిరిగేటువంటి అదృష్టం కలిగింది. ఈ సందర్భంలో ఒక సంఘటన చెప్పి మళ్ళీ ముగిస్తాను. అది 2011వ సంవత్సరం అర్ధరాత్రి 2 గంటలకి మా వదిన గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ రోజు అందరం కంగారు పడతా ఉన్నాం. అప్పుడు మా స్నేహితుడు నాజర్ అని, అరే ఒకసారి కన్నలక్ష్మి గారికి ఫోన్ చేయరా అన్నాడు. అయితే ఆ రోజున ఆయన నైట్ 2 గంటలకి, అదిగాక మంత్రి గారు మనం ఫోన్ చేస్తే బాగోదు, కోపడతారేమో, మన మీద కొంచెం ఇబ్బంది పడతారేమంటే, కానీ అక్కడ పరిస్థితి ఏమో బాగలేదు. వెంటనే మేము మా వదిన గారిని ఆటో ఎక్కించి పంపించి, ఏమైతే అయింది, కన్నా గారు తిట్టినా ఏమైతేలే, మన పెద్దవాళ్ళే కదా అని చెప్పేసి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు 3వ రింగులోనే ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు. నేను కోపడతారేమో అనుకున్నా. ఆయన అన్న ఒక మాట ఇప్పటికీ నాకు గుండెల్లో ఉంది. 2 గంటలకు ఫోన్ చేస్తే ఆయన అన్న మాట, ఏం మరి ఈ టైంలో ఫోన్ చేస్తావు, ఏమైనా ఇబ్బందా అని అడిగారు. నాకు ఆ రోజున కళ్ళం బట్టి నీళ్ళు దిగినాయి. అర్ధరాత్రి ఇప్పుడు 2 గంటలకి ఒక మంత్రి స్థాయిలో వ్యక్తికి ఫోన్ చేస్తే, ఒక సామాన్య కార్యకర్తని ఏ మరి ఈ టైంలో ఫోన్ చేసే ఏమైనా ఇబ్బంది అని అడిగారంటే, ఇంకంతకన్నా నాయకుడు మనకి ఎవరుంటారు చెప్పండి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, మీ వెళ్ళేటప్పటికి ఆ రోజున లలిత హాస్పిటల్ రాఘవ శర్మ గారు డాక్టర్ గారు, మీ వెళ్ళిన అరగంటకి ఆయన మరి అంత నిద్రలో కూడా కన్నా గారు చెప్పని చెప్పి వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు 4:30కి కన్నా గారు ఫోన్ చేశారు. కొంచెం క్రిటికల్ పొజిషన్ అంట, అయినా కూడా డాక్టర్ గారి దగ్గర చూసుకుంటారని. తర్వాత 7:30కి చేశారు. తర్వాత 11:30కి చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అంటే అన్నారు. మీరు గమనించండి, నేను ఫాలో చేయలేదు, కన్నలక్ష్మి గారు ఫాలో చేశారు. మీ వదిలికి ఎలా ఉంది అనేది. అంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇలాంటి సంఘటనలు 100 ఉన్నాయి మాకు చెప్పడానికి, కానీ సమయభావం లేదు కాబట్టి ఒకటి చెప్తున్నాను. మీరు కనుక ఇందాక అన్నాను కదా, సత్తెనపల్లి ప్రజలు ఎంత అదృష్టవంతులని. కన్నలక్ష్మి గారి నాయకుడు మీ సత్తెనపల్లి వచ్చారు కాబట్టి మీరు అందరూ ఒక్క ఓటు వేయండి. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు కన్నలక్ష్మి గారు. అలాగే కేవలం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోకుండా ఆయన నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తారంటే, ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక వంతెన మీద మ్యాన్హోల్ పోయిందని చెప్పి ఒకసారి చెప్తే, ఆయన మరుసటి రోజు 24 గంటలు కడక ముందే మ్యాన్హోల్ వేయించి, తర్వాత 3 రోజుల తర్వాత నన్ను అడిగారు, ఆ రోజు మ్యాన్హోల్ అడిగావు చూసావా వేశారని. నేను గమనించలా, ఆయన ఫాలో చేశారు. అందుకే చెప్తున్నా, మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా మీరు కంటి నిన్న నిద్రపోయి మాకు కన్నలక్ష్మి గారు ఉన్నారని చెప్పారన్నా, అలాంటి వ్యక్తిని గెలిపించుకోండి. గుండెల మీద ధైర్యం వేసి మీరు నిద్రపోతారు. ఒక్క ఓటు వేయండి. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దమ్మాలపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు మంచి భోజనం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ.